చూస్తున్నారు కదండి, నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు పశువులకు సంబంధించిన దానా స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, ఇది పశువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సార్ అడిగి తెలుసుకున్నాను. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. మా స్టాల్ వచ్చేసి ఫీడ్ బజార్ కంపెనీ నేమ్తో ఉందంట. ఫీడ్ బజార్ కంపెనీ ఏంటంటే మెయిన్గా పశువులకు సంబంధించిన దాన. దీనిలో మనకి ఏంటంటే ఆవులకు కానీ, గేదెలకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ మనకు దానా వస్తూ ఉంటారు. ఓకే. సో ఫీడ్ బజార్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి పశువులన్నీ కూడా హైబ్రిడ్ పశువులు అంటారు. అంటే మనకి ఇంత ముందు పాత రోజుల్లో చూసుకున్నట్టయితే పూటకు 2 లీటర్లు 3 లీటర్లు పశువులు పాలిచ్చేది. అవును. ఇప్పుడు వచ్చే ఆవులు కానీ గేదెలు కానీ ఏంటంటే ఆవుల్లో చూసుకున్నట్టయితే పూటకు 10 లీటర్లు 12 లీటర్లు 20 లీటర్లు ఇచ్చే పశువులు కూడా ఉన్నాయి. అవునాయి. గేదెలు అయితే ఇంతకుముందు 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తాం మహా ఎక్కువ. ఇప్పుడు పూటకి 7 లీటర్లు 8 లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి. సో ఈ హైబ్రిడ్ పశువులు వచ్చినప్పుడు వాటికి తగ్గట్టు మనం దానా కూడా ఇవ్వాలి. ఇప్పుడు నీకు 2 లీటర్లు ఇచ్చినప్పుడు నువ్వు ఎంతో 1 కేజీ దానానో లేదో 1/4 కేజీ పత్తి చెక్కనో ఎంతో ఇచ్చేస్తే నీకు సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే పశువు యొక్క కెపాసిటీ పెరిగిపోయింది. అంటే మనం చెప్పాలంటే సింపుల్ గా మన దగ్గర ఉన్న పెద్ద బండి తీసుకున్నాం మనం, దానిలో ఇచ్చే సరుకు ఏదైతుందో దాంట్లో పోసే పెట్రోల్ ఏదైతుందో తక్కువ పోస్తాం. సో క్వాలిటీ ఫీడ్ అనేది మనం ఇవ్వగలగాలి. కేవలం రా మెటీరియల్స్ ఇచ్చినంత మాత్రాన పశువు యొక్క గడప అనేది నిండదు. అది ఎక్కువ పాలు ఇవ్వాలి. పశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ పాలు ఇవ్వగలుగుతాం. పశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే పాలల్లో వెన్న శాతం గానీ దాంతో పాటు SNF గానీ అనేది వస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే రైతులకు మనం మంచి దానా, నాణ్యమైన దానా అందించాలనే ఉద్దేశంతో మనం ఫీడ్ బజార్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.